హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మా హస్బెండ్ బర్త్డే, సో మేము బయటికి వెళ్తున్నాం. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిషా వ్లాగ్స్. మేము ఈరోజు మా ఆయన బర్త్డే, మేము బయటికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం, ఏమేమి చేస్తున్నాం అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను. సో చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, బాయ్. ఇంట్లో నుంచి బయలుదేరిపోయినాము. స్టెప్స్ దిగుతున్నాం, అది పైన అన్నమాట చాలా. సో కొంచెం దిగడానికి ఓకే పర్వాలేదు, బట్ ఎక్కేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఇంట్లో నుంచి స్టార్ట్ అయిపోయి బయలుదేరినాం అనమాట. మా పాపకి ఎండ కొడుతుందని క్యాబ్ పెట్టామంటే క్యాబ్ పెట్టినాము. ఎక్కడికి వెళ్తున్నామో వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక్కడ మా హస్బెండ్ని నేను బేకరీకి తీసుకొచ్చాను అనమాట. మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడ కేక్ కట్ చేద్దామని. ఇక్కడ ఏంటంటే మొత్తం అంతా సెటప్ చేసే ఉంటుంది, మొత్తం డెకోర్ మొత్తం అరేంజ్ చేసిందే ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇది మనకు మంచి ఆప్షన్. మీ నియర్ బై అట్లా ఉంటే మీరు కూడా మంచి సెలబ్రేట్ చేసుకోండి. ఇది ఫస్ట్ ఎంట్రన్స్లో ఒకటి ఉంటుంది, తర్వాత ఒకటి సెకండ్ వచ్చేసి పార్టీ హాల్లో 2 ఉంటుంది అనమాట. 2 డెకరేషన్ ఆప్షన్స్ ఉంటాయి. మీ ఇష్టం, మీరు ఎందులోనైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు అనమాట. అలా ఆప్షన్ ఉంది. నాకు ఇది చాలా బాగా నచ్చింది. సో ఇది మా ఇంటి దగ్గరలో ఉంటుందని నేను మా హస్బెండ్ని తీసుకెళ్ళాను అనమాట సడన్గా. ఇది నాకు కూడా తెలియదు, అప్పటికప్పుడే నా మైండ్లో ఒక థాట్ వచ్చి అట్లా తీసుకెళ్ళాను అనమాట. ఇది చూడండి, ఇది సెకండ్ వన్. ఇది మొత్తం దాంట్లో కూడా డెకోర్ చేసింది ఉంటుంది అనమాట. ఇదంతా బేకరీ పైన చూడండి మీరు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అంబియన్స్ కూడా చాలా బాగుంటుంది. మా పాప నేను లోపలికి వచ్చి ఇట్లా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నాం అనమాట. చాలా మంచిగా అనిపించింది. మా ఆయన బర్త్డే ఇక్కడ నేను సడన్గా మైండ్లో ఒక ఆలోచనతో సడన్గా తీసుకెళ్ళిన. ఆయనకు కూడా చెప్పలేదు. తీసుకెళ్ళిన తర్వాతనే ఆయన చూసిండు. ఇది వరకు మేము ఒకసారి వెళ్ళాం కానీ బట్ సెలబ్రేషన్ ఎప్పుడు ఇక్కడ చేసుకోలేదన్నమాట. ఇదే ఫస్ట్ టైం మా ఆయన బర్త్డే ఇక్కడ సెలబ్రేట్ చేయడం. ఇది చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. మంచిగా మనం అక్కడికి వెళ్ళి కేక్ ఆర్డర్ చేసుకొని మనం మంచిగా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది నా బర్త్డే అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. యాక్చువల్లీ ఇది నాది ప్రెగ్నెంట్ అప్పుడు నేను శారీ ఉండే, నేను 1 టైం వేర్ చేసుకొని దానికి డ్రెస్ లాగా కన్వర్ట్ చేసుకున్నా. ఎలా ఉంది నా అవుట్ఫిట్ చెప్పండి. ఇక్కడ వచ్చేసి మా పాప మంచిగా బెలూన్స్తో ఆడుకుంటుంది. ఇక్కడ మా హస్బెండ్కి వాళ్ళు కేక్ అరేంజ్మెంట్ చేసేసిండ్రు. ఇంకా మేము బర్త్డే కేక్ కట్ చేస్తున్నాం అనమాట. మంచిగా నాకు చాలా మంచి అనిపించింది. ఎప్పటి నుంచో మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేట్ చేయాలి అని నాకు కోరిక ఉండిపోయింది అనమాట. అలా మా పాప మా ఆయన నేను కలిసి మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేట్ చేసినాం అనమాట. మాది క్యూట్ లిటిల్ చిన్న ఫ్యామిలీ. సో మా సంతోషం ఇలానే ఉంటుంది అనమాట. ఎప్పుడు నేనే ఏదన్నా ఒకటి సెలబ్రేట్ చేసుకోవాలి. ఏ అకేషన్ని కూడా నేను అస్సలు మిస్ అవ్వద్దని అనుకుంటా. అది చిన్నదైనా పెద్దదైనా, అది ఫెస్టివల్ అయినా, అది బర్త్డే అయినా, ఏదన్నా ఫంక్షన్ వచ్చినా, పాపకు ఏదైనా సెలబ్రేట్ చేయాలన్నా, నాకు ఏదైనా సెలబ్రేట్ చేసుకున్నా, మా ఆయనకి ఏదైనా అన్నీ నేనే సెలబ్రేట్ చేయాలి, ఏది మిస్ అవ్వకూడదని ఒక ఇదితో ఉంటాను అనమాట. ఎప్పుడు ఏది కూడా మనం లైఫ్లో మిస్ అవ్వకూడదు అని నాకు అనిపిస్తుంది. నేను ఏది కూడా ఒక చిన్న మూమెంట్ కూడా ఎప్పుడు మిస్ అవ్వకుండా అన్నీ నేను సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటా. అలానే మా హస్బెండ్ కూడా బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నా. మీరు కూడా మా హస్బెండ్కి విష్ చేయండి హ్యాపీ బర్త్డే అని. మీరు కూడా బర్త్డే ఇలా మీ హస్బెండ్కి సర్ప్రైజ్ ఇస్తారా, బర్త్డే సెలబ్రేట్ చేస్తారా, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చెప్పండి కామెంట్ సెక్షన్లో. మా పాప చూడండి ఇక్కడ అల్లరి చేస్తుంది అనమాట. బెలూన్స్ అంటే అంతకుముందు భయపడేది, బట్ ఇప్పుడు ఇద్దరు కలిసి మంచిగా బెలూన్స్తో ఆడుకుంటున్నారు. నాకు చాలా మంచిగా అనిపించింది, అందుకే నేను క్యాప్చర్ చేసిన. ఇది నా మెమరీగా కూడా నాకు ఉంటుంది అనమాట. ఇది చూడండి ఇక్కడ నేను మంచిగా ఎంజాయ్ చేస్తున్నా. మా ఆయనతో మంచిగా ఒక క్లిప్ అలా తీయించుకున్నాను అనమాట. ఇక్కడ మంచిగా సెలబ్రేట్ అంతా చేసేసుకొని ఇక వీళ్ళు మంచిగా ఆడుకున్నారు. కేక్ కటింగ్ అంతా దిగి ఫొటోస్ అంతా దిగేసి మంచిగా ఎంజాయ్ చేసేసి నెక్స్ట్ మళ్ళీ మా ఆయనని ఎక్కడికి తీసుకెళ్ళాను వీడియోలో చూడండి, మీకే అర్థమవుతుంది. నా అవుట్ఫిట్ ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. ఇక బయటకు వచ్చేసినాము, సెలబ్రేషన్స్ అయిపోయినాయి అనమాట. బయలుదేరినాము. నెక్స్ట్ ఇక్కడ రెస్టారెంట్కి వచ్చినాం అనమాట. రెస్టారెంట్కి వెళ్తున్నాం పైనకి. మధ్యలోనే అక్కడ లిఫ్ట్ కోసం చేస్తున్నాం అనమాట. మా పాప అటు ఇటు తిరుగుతుంది. లిఫ్ట్ వచ్చేసింది, పైకి ఎక్కి వెళ్ళిపోయినాము. ఇంకా
మేము వెజ్ అంటే మా హస్బెండ్ నాన్ వెజిటేరియన్ తింటారు, బట్ ఆ రోజు తినలేదు. సో మేము అలా ఈ డే అంతా ఇలా మా ఆయన బర్త్డే మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పేసి నేను ఇలా ప్లాన్ చేసిన. మా ఫ్యామిలీతోని మంచిగా ఎంజాయ్ చేయాలి ఈ డే అని అట్లా మే 31 ఆయన బర్త్డే, సో మిస్ కావద్దు అని చెప్పేసి ఇలా సెలబ్రేట్ చేసుకొని ఎంజాయ్ చేసినాం అనమాట. మీరు మీ హస్బెండ్కి ఇలా సర్ప్రైజ్ చేస్తారా? ఎలా సర్ప్రైజ్ చేసిండ్రు చెప్పండి. మా పాప ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేసినాం అనమాట. వచ్చేసరికి కొద్దిగా టైం పడుతుందని చెప్పేసి తనతో ఇట్లా కొద్దిసేపు ఆడుతున్నా. ఇంకా కాసేపు అల్లరి చేసింది, వాళ్ళ పప్ప దగ్గర వెళ్ళింది, టేబుల్ పై నుంచి అటు ఇటు అంత అల్లరి చేసింది అనమాట కొద్దిసేపు. మా పాపకి ఇంకా ఇప్పటికి కూడా మళ్ళీ అన్నం తినిపించాలన్నమాట, నేనే తినిపిస్తా. ఫుడ్ వచ్చే వరకు ఇట్లా టేబుల్ పైన ఆడుకుంటుందన్నమాట. మా ఆయన ఏదో చూస్తున్నాడు ఫోన్లో బిజీగా, ఇప్పుడు అన్నీ చూస్తున్నాడు ఫుడ్ ఏం మెనూలో ఏం ఆర్డర్ చేయాలి ఏంటి అని. ఇక వెజ్జే తిన్నామన్నమాట. యాక్చువల్గా నాన్ వెజ్ తినేది, బట్ ఆ రోజు ఎందుకో తినాలనిపించలేదంట. మా ఆయనకి ఇండియన్ థాలీ అని ఆర్డర్ చేసుకున్నాడు. నేను వచ్చేసి వెజ్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట, అదే తిన్నాము. ఇంకా స్టార్టర్స్ వచ్చేసి వెజ్ స్ప్రింగ్ రోల్స్ అవి ఆర్డర్ చేసినాం. మంచిగా ఉన్నాయి టేస్ట్. మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది అన్నమాట ఇది మాకు. సో అంటే ఎండ కూడా కొడుతుంది కాబట్టి ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ వెళ్ళకుండా ఇంటి దగ్గరలోనే ఉంటుందని చెప్పేసి ఇక్కడికి వెళ్ళి మంచిగా సెలబ్రేట్ చేసుకొని అలా డిన్నర్ చేసేసి లంచ్ చేసేసి వచ్చేసినాం అనమాట. ఓకే, ఫుడ్ మాత్రం చాలా చాలా యమ్మీగా ఉంది. మీరేం రెస్టారెంట్కి వెళ్తే ఆర్డర్ చేసుకొని తింటారు? కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మా పాప చూడండి ఫోన్లో అవి బొమ్మలు అవి కార్టూన్వి ఏవి అయినా పెట్టాల్సిందే. అవి పెట్టకుండా అసలు చూడకుండా అన్నమే తినదు, అంత సతాయిస్తుంది. ముద్దకి మనం ఎంతసేపు వెయిట్ చేయాలనో అవి చూసుకుంటా నోట్లో అంతే పెట్టుకుంటుంది. ఎంతసేపు అయినా తినదు. మనం బతిమలాడినా తినదు. అది బంద్ చేసి చాలు చేసి మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసి ఇట్లా చేయాలన్నమాట. ఆమె తినే వరకు ఇలా ఉంటుంది రోజు మా పాపతోని. ఇంకా తినడం అయిపోయిందనమాట. బయట చాలామంది వీడియో ఇస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్, షేర్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు బూస్ట్ వస్తుంది. మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఫర్దర్గా ఇంకా వీడియో చేయడానికి బూస్టింగ్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్.